రేయ్ నరేష్, ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? ఇంటికి వెళ్ళు. దాన్ని కోప్పడకండి, శాంతంగా ఉండండి. నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనం నైట్ దీని గురించి మాట్లాడదాం. అలాగే వని దగ్గర ఏది చెప్పకండి. పదండి. మరిది గారు, నేను మీతో చెప్పాను కదా నాకు ఒక ఫోన్ కొని ఇవ్వమని. ఈ విషయం గురించి మీ అన్నయ్యతో చెప్తావా? వదినా నా దగ్గర చెప్పేశారు కదా, నేను చూసుకుంటా. ఇదిగోండి వదినా, ఇందులో సిమ్ కార్డ్ అలాగే రీఛార్జ్ చేసింది. బై ద వే, మీకేమైనా హెల్ప్ కావాలా? థ్యాంక్ యూ. ఇప్పుడు నాకు దాన్ని చంపాలనిపిస్తోంది. ఛే, అవమానంగా ఉంది. అన్నా, మన యొక్క పనిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిలోనా? అందరూ ఏమనుకుంటారు? నా పెళ్ళానికి నేను సుఖపెట్టలేక ఇంకొక అమ్మాయి సుఖపెడుతుంది అని. అన్నా, వదిన దగ్గర దీని గురించి చెప్పకండి. ఇదిగో, వీటన్నిటికి కారణం ఆ ఆర్తి మాత్రమే. గుణపట్టం మనం తనకి నేర్పియాలి. తన్ని మనం ఏదో ఒకటి చేయాలి. హలో ఆర్తి, నాకు కాస్త నోట్స్ కావాలి. అవును, కాస్త అర్జెంటే. నేను ఇప్పుడే వస్తా. ఇక్కడేం చేస్తున్నావు నరేష్? ఎందుకు తలుపులేసావు? నా దగ్గర ఏం లోటుందే? ఎందుకని నన్ను వదిలేసి నా వదిన దగ్గర అవన్నీ ఎత్తుకుతున్నావు? మైండ్ యువర్ లాంగ్వేజ్ నరేష్. నేను విద్యని లవ్ చేస్తున్నాను. ప్రేమిస్తున్నావా? ఒక అమ్మాయిగా ఉండి ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తావా? మరి ఎందుకని ఇక్కడ అబ్బాయిలున్నామే? మనం ఒక గేమ్ ఆడదామా? ఒక అమ్మాయిని ప్రేమించే రైట్స్ ఒక అబ్బాయికి మాత్రమే ఉన్నాయే. నా లవ్ని రిజెక్ట్ చేసి నన్ను ఇన్సల్ట్ చేసావు కదే. ఇప్పుడు నేను నీకు చూపిస్తా ఒక అబ్బాయి యొక్క ప్రేమ ఎలా ఉంటుందని. వదలు. ఎందుకే? నువ్వు నా పెళ్ళాన్ని ప్రేమిస్తావా? ఏ మగాళ్ళందరూ చచ్చారా? పోయి పోయి ఒక అమ్మాయితోనే కోరిక తీర్చుకుంటావా? చెప్పు, నీకు మరీ అంత వేడిగా ఉందా? చెప్పు, వేడిగా ఉందా? నీ వేడిని నేను పోగొడతాను. నువ్వు వెళ్ళరా. నన్ను వదలండి. వదిలిపెట్టాలా? వదిలిపెట్టాలా? నిన్ను వదిలిపెట్టనే.
నీ కోరిక తీర్చుకోవడానికి నా పెళ్ళం కావాలా చావే. రేయ్ నరేష్, పని పూర్తయిందిరా. ఇక నుండి దీని గోల మనకి ఉండదు. పట్టుకో, ఎత్తు, అటు వెళ్ళు. గట్టిగా పట్టుకొని ఎత్తు. आपके द्वारा डायल किया हुआ नंबर अभी बंद है। आपके द्वारा डायल किया हुआ नंबर अभी बंद है। कृपया थोड़ी देर बाद कोशिश करें। आपके द्वारा डायल किया हुआ नंबर अभी बंद है। ఈరోజు ఆర్తి ఇంకా రాలేదేంటి? నాకు ఫోన్ కూడా చేయలేదు. ఒకసారి తన ఇంటికి వెళ్ళి చూస్తాను. ఆర్తి ఇల్లు లాక్ చేసిందే. ఈ టైంలో తను ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఇది ఎవరి నంబర్ అయి ఉంటుంది? హలో, నేను ఆర్తి ఫ్రెండ్ అని మాట్లాడుతున్నా. మీరెవరండి? చూడండి, నేను ఆర్తి యొక్క తమ్ముడిని మాట్లాడుతున్నా. ఆర్తి అక్కడికి వచ్చిందా అండి? ఆర్తి ఇక్కడేం రాలేదే. నేను నేను తన గురించి ఆలోచించా. నిన్నటి నుంచి కాల్ చేసినా తీయట్లేదు. ఈ ఫోన్ ఆర్తిదే కదూ? నరేష్ నంబర్? ఈ టైంలో నరేష్ ఎందుకు ఫోన్ చేశాడు? అతనికి కాల్ చేసి చూస్తాను. అన్నయ్య, నీ యొక్క సమస్య అయితే ఇప్పుడు పూర్తిగా సాల్వ్ అయింది. ఇక మీట నువ్వు ఇష్టం వచ్చినట్టు వదిన్ని నువ్వు కంట్రోల్ చేయొచ్చు. అని నేనేం చెప్పాలంటున్నా అంటే, మీరు కొన్ని రోజులు వదిన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కదా, బాగుంటుంది. నేను కూడా ఊరికెళ్తాను. నువ్వు చెప్పేది కూడా కరెక్టేరా. తనని కొన్ని రోజుల పాటు బయటికి తీసుకెళ్లడమే మంచిది. నరేష్, ఇలా చూడు. నువ్వు ఆర్తికి కాల్ చేసావా? అవునది నోట్స్ తీసుకోవడానికి కాల్ చేశా. ఆర్తి తన ఇంట్లో లేదే. ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. నువ్వు కాల్ చేసిన తర్వాత తన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది. నరేష్ బాబు, నా దగ్గర ఏదైనా దాస్తున్నావా? ఏయ్, ఆర్తి కనబడకపోతే నువ్వెందుకే కంగారు పడుతున్నావు? నీ హస్బెండ్ని నేనిక్కడున్నాను. మీరే ఆర్తిని నా నుంచి దూరంగా ఉండమన్నారు. నాకు బాగా తెలుసు. మీరిద్దరే తన్ని ఏదో చేసుంటారు. ఏమన్నావు? అవునే, మేము దాన్ని చంపేశాం. నువ్వు గోల చేసావో నిన్ను దాని దగ్గరికే పంపిస్తాం. అర్థమైందో? మీరిద్దరే ఆర్తిని చంపేశారా? అవును, చంపేశాం.
ఇప్పుడు పోలీసులకు వెళ్ళి చెప్తాను. చెప్పుకోవే. నేను పోలీస్ స్టేషన్కి ఏయ్, వెళ్తున్నా. ఏయ్, పట్టుకో, పట్టుకో, ఎక్కడికి? పట్టుకో. నిన్ను ఏయ్, 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 ఆగు. ఏయ్, నీకేమైనా పిచ్చా? ఏయ్, ఆగు. ఏయ్, ఏయ్. సార్, సార్, నేను చెప్పేస్తాం. సార్, నేను చెప్పేస్తాను సార్. సార్, అది ఆర్తి వదిన అక్రమ సంబంధం ఉన్నారు. అందువల్ల నేను అన్నయ్య కలిసి దీన్ని ఎలా అయినా ముగించేసాలనుకున్నాం. మా రిలేషన్షిప్ ఏమీ ఇల్లీగల్ కాదు. మేము ఒకరినొకరు లవ్ చేసుకున్నాం. తను నన్ను లవ్ చేసింది, తను నేను లవ్ చేశాను. లవ్వా? పెళ్ళైన ఒక ఆడది ఇంకొక అమ్మాయిని ఎలా లవ్ చేస్తుంది సార్? ఇది లవ్ కాదు. మీ ఉద్దేశంలో లవ్ అంటే ఏంటి చెప్పండి. ప్రతి రాత్రి మీరు చేసేదా? అది లవ్ కాదు, బలాత్కారం. నీకు అసలు ఎందుకు అర్థం కావట్లేదు? నేను నిన్ను లవ్ చేయడం లేదు, కానీ నువ్వు దీన్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు. నీకు ఆ ఆర్తికి మధ్యనున్న ఈ సంబంధం దారుణం. మీ ఈ చండాలపు సంబంధం గురించి సొసైటీకి తెలియకూడదు అనుకున్నాం. అందుకనే నేను నరేష్ కలిసి ఆర్తిని గొంతు నిలిపి చంపేశాం. ఈ సమాజం ఈ రిలేషన్షిప్ ని ఒకవేళ అక్సెప్ట్ చేయకపోవచ్చు, కానీ మీరిద్దరు ఇష్టానికి ఏది పడితే అది చేయాలనుకుంటున్నారా? ఇష్టానికి చేస్తారా ఏంటి చెప్పండి. మీరిద్దరు ఆర్తిని చంపినందుకు మిమ్మల్ని జైల్లో వేస్తాను, చూస్తా ఉండండి. వీళ్ళని తీసుకెళ్లి లోపల వేయండి. సార్ 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 ప్లీజ్ సార్, సార్ వదిలేండి సార్. నేను ఒకటి చెప్పనా వదినా? ఉహుం. మీరు నవ్వుతుంటే మీరు చాలా అందంగా ఉన్నారా? నువ్వు నాకు కంపెనీ ఇవ్వడం వల్లే నేను ప్రశాంతంగా ఉన్నా. కొన్ని సమయాల్లో మనం ఇతరుల సంతోషం కోసం బ్రతకాలి. దీని తర్వాత చూడండి, ఈ చెట్టు ఎంతో సంతోషంగా జీవిస్తుంది.